అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపు విషయంలో గొర్రెల కాపర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల కాపర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనట్టు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఎంతో కొంత మాకు మేలు చేసినారు తప్ప ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందని ఇప్పటికే ఈ యొక్క గొల్ల కుర్మాల సంఘం యొక్క రాష్ట్ర అధ్యక్షులు పోచబోయిన శ్రేయర్ యాదవ్ ఉన్నారు మనతో. సార్ చెప్పండి, అంటే ఎట్లా ఉంది బడ్జెట్ విషయంలో చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎట్లా ఉంది బడ్జెట్ విషయంలో? చాలా ఘోరమైనటువంటి పరిస్థితి, అంటే కనీసం ఊసే లేదు, అంటే మా అస్తిత్వానికే ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే గొర్రెల కాపర్లకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి గొర్రెల అభివృద్ధి పథకం అనే ఒక పథకాన్ని పెట్టి గ్రామాల వారిగా సభ్యత్వాలు, నూతన సంఘాలు ఏర్పాటు చేయడం వల్ల చాలా పెద్ద ఎత్తున కొంత ఆశలు పుట్టినాయి. అంటే మా దాంట్లో కట్టె కింద పడేయడం అంటారు. అంటే చాలామంది ఈ గొర్రెలు కాసే వాళ్ళందరూ కట్టె కింద పడేయంటే గొర్రెల కాపర్ అనే వృత్తిని, ప్రధానంగా గొర్రెల పెంపకం అనే వృత్తినే కంప్లీట్గా వదిలేసుకున్నారు. కానీ 2014 రాష్ట్రం ఏర్పడిన తర్వాత 16-17లో మొత్తం సర్వేలు జరిగిన తర్వాత గొర్రెల కుర్మలు ప్రధానంగా ఉన్నారు. వాళ్ళ వృత్తి జీవన విధానం మెయిన్గా ఈ పశుపోషణనే ఉంది. కాబట్టి పాడి పరిశ్రమతో పాటు వ్యవసాయ అనుబంధంగా పశుపోషణ అనేది కూడా చాలా కీలకమైన వృత్తి అని గుర్తించి ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని పెట్టారు. ఆ పథకాన్ని పెట్టడంలో రెండవ ఉద్దేశం కూడా ఏముందంటే మిత్రమా, పట్టణాల్లో నగరీకరణ పెరుగుతుంది. అంటే గ్రామాల నుంచి ఉపాధి అవకాశాలు లేని ప్రజలంతా పట్టణాలకు విపరీతంగా వలసలు వెళ్తున్నారు. ఆ పట్టణాలు వలస వెళ్ళడం వల్ల పట్టణాలలో రద్దీ పెరుగుతుంది, గ్రామాలలో మొత్తం ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. కానీ గ్రామాలు ఆర్థిక సమృద్ధి సాధిస్తేనే పట్టణాలలో పట్టణీకరణ తగ్గుతుంది. అట్లే మొత్తం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా, ఆర్థిక అభివృద్ధిలో కూడా గ్రామీణ అభివృద్ధి ఆర్థిక అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించినటువంటి తెలంగాణ ప్రభుత్వము 7,62,000 మందికి ఈ పథకంలో లబ్ధిదారులకు ఎంపిక చేసింది. ఎంపిక చేసిన దాంట్లో మొదటి విడతలో 3 లక్షల మందికి ఇచ్చి తర్వాత కొంత నిర్లక్ష్యము, కాలయాపన జరిగి ఒక సుమారు 4 లక్షల మంది వరకు 6,000 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు ఉంటే 3,000 కోట్లు ఎన్సిడిసి నుంచి రుణం తీసుకొని చేసింది. అది ఏ రూపంలో చేసినా, అది రుణం రూపంలో చేసుకున్నా, ఏ రూపంలో చేసుకున్నా, గొల్లకులను మాత్రం 75% సబ్సిడీ తోటి 4 లక్షల మందికి ఇచ్చి ఇంకో 30 లక్షల మంది 3 లక్షల మందికి ఇవ్వలేకపోయింది. 82,000 మంది 43,750 రూపాయల చొప్పున గత ప్రభుత్వంలో డీడీలు కట్టారు. కానీ ఆ 82,000 మంది డీడీలు కట్టిన విషయం కాంగ్రెస్ సర్కార్కు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి, ఇవాళ మంత్రిమండలిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ తెలుసు. ఆ గత ప్రభుత్వంలో 4 లక్షల మందికి ఇచ్చి ఇంకా 82,000 మందికి ఇస్తలేరు అనే కోపంతోనే మా వాళ్ళు గత సర్కార్కు ఒక రకంగా బుద్ధి చెప్పారు. మాకు మాటలు చెప్తుంది, బాగా మాకు చూపెట్టింది, కానీ మాకు చేతలలో మాత్రం మాకు సరిగ్గా ఆశించిన స్థాయిలో మాకు అభివృద్ధి జరుగుతలేదనే అసహనంతో, కోపంతో ఇవాళ రేవంత్ సర్కార్కి, అంటే కాంగ్రెస్ సర్కార్కి గొల్లకుర్మలకు వైపు మొగ్గు చూపెట్టారు. ఈ విషయాన్ని మేము చెప్తలేము, అనేక సంస్థలలో వచ్చినటువంటి మీలాంటి మీడియా సంస్థలు, ఏజెన్సీలు చేసినటువంటి సర్వే రిపోర్ట్లలోనే గత 2014 ఎన్నికల్లో, 19 ఎన్నికల్లో గొల్లకుర్మలు ప్రధానంగా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే, మొన్న ఇది హిందూ ప్రామినెంట్ పత్రిక వాళ్ళు చేసినటువంటి సర్వే, ఏజెన్సీ చేసినటువంటి సర్వే రిపోర్ట్లో భాగంగా 60% పైగా గొల్లకుర్మలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని చెప్పారు. దానికి ప్రధాన కారణం ఇదే, అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ఆశించిన స్థాయి, అంటే ఏ వేగం అయితే మేము కోరుకున్నామో ఆ వేగం కాక మందగమంతో సాగడంతో, ఆ కోపంతో ఇలా రేవంత్ సర్కార్ని వాళ్ళు ముగ్గు చూపెట్టారు. కానీ అలా రేవంత్ నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైన సామెత ఉంటుంది. ఇలా మమ్మల్ని కొద్దిగా అడవి నుంచి కొద్దిగానే ఊర్లకు దారులు పడుతున్నాయి, అంటే గొర్రెల కాపర్లకి, పశువుల కాపర్లు అడవిదారులు ఎక్కువ ఎరక, అడవిదారుల నుంచి అభివృద్ధిదారుల వైపు మల్లుతున్నారనే కొద్దిగా ఆశ రాగానే ఆ ఆశను నిరాశ చేసే విధంగా మొన్న అనుకున్నాము. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా సమయం ఉంది కదా, 100 రోజుల్లోనే మాకు ఈ 1,70,000 కేసీఆర్ ఇచ్చే పథకం కాదు, మీకు 2 లక్షల రూపాయలు నగదు బదిలీ చేస్తాం. అంటే కేసీఆర్ సర్కార్ ఇచ్చిన దాంట్లో ఒకటి ఏమైందంటే, మాంసాన్ని ఎగుమతి చేసే రాష్ట్రంగా అభివృద్ధి చెందాలనే పేరు మీద మన రాష్ట్రం గొర్రెలు కాకుండా ఆంధ్రకు, మహారాష్ట్రకు, కర్ణాటకకు పోయి గొర్రెలు తెచ్చుకునే పద్ధతి ఒకటి ఉండే. అది చాలా లోపభూయిష్టంగా ఉండే. దాంట్లో కొంచెం ఇబ్బందులు జరిగి రైతాంగం కూడా చాలా అసహనం వ్యక్తం చేశారు. కానీ ఈయనేం ప్రకటించారంటే 2 లక్షలు నగదు ఇస్తాం, మీ చేతులే, మీ అకౌంట్లోనే డబ్బు నగదు బదిలీ, దాని పేరు డైరెక్ట్ బెనిఫిషరీస్ ట్రాన్స్ఫర్, డీబీటీ, డైరెక్ట్ బెనిఫిషరీస్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో 2 లక్షలు ప్రతి లబ్ధిదారునికి ఇస్తామని చెప్పి మాట ఇచ్చాడు. అట్లా ఇంకా మిమ్మల్ని సపరేట్ అందరు గొర్రెలు కాసుకుంటారా, చదువుకునే వాళ్ళు ఉంటారు, రకరకాల వృత్తులు వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం సపరేట్ 10,000 కోట్ల బడ్జెట్ కేటాయించి నచ్చిన పని నచ్చిన కాడ చేసుకునే విధంగా మీకు సపరేట్ ఒక బడ్జెట్ కూడా కేటాయిస్తామని చెప్పి, అది ఎవరితో ప్రకటించిపించారు? మా కమ్యూనిటీకి, మా సామాజిక వర్గానికి పశుపాలకుడే అయినటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ప్రకటించిపించారు. ఇలా మా పరిస్థితి నిన్న బడ్జెట్ చూసిన తర్వాత బోర్న ఏడ్చే పరిస్థితి ఉంది. ఇవాళ గొల్లకుర్మల పరిస్థితి ఎంత అంటే చాలా ఘోరమైన, అంటే అది అసలు ఉనికే ప్రశ్నార్థకమైన పరిస్థితి ఉంది.
బడ్జెట్లో ఎలాంటి కేటాయింపు లేకపోగా అసలు ఈ పథకం గురించి ఊసేలేదు. ఇప్పటికి 82,000 మంది 43,750 రూపాయల చొప్పున కలెక్టర్ల ఖాతాలో పెడితే రోజు కలెక్టర్ ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నారు. ఈ ప్రభుత్వం ఏమో పథకం మీద తన వైఖరి చెప్పట్లేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుతేనేమో పశు వైద్యాధికారులు ఏమో వచ్చి వీళ్ళకి ఏం చెప్తారంటే అది వస్తుందో రాదో తెలియదు, మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మేము ఇస్తాం. అంటే పరోక్షంగా మీరు అప్లికేషన్ పెట్టుకొని మా డబ్బులు మాకు కావాలని మేము ఇస్తామంటారు. అంటే రేపు ఈ స్కీమ్ సంగతి ఏంటని మేము అడిగినప్పుడు ఏం చెప్తారంటే రైతులకు ఇష్టం లేదు, ఎవరి వాళ్ళే వాపసు తీసుకున్నారు అని ఒక రకంగా మమ్మల్ని మా ఏళ్ళతోటే మా కంట్రీలో పొడిపించేటటువంటి ఒక కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. కానీ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మందలకు మందలుగా ఉండి వేలకు వేలుగా ఉండి లక్షలాది జనాభా ఉండి మమ్మల్ని కేవలం ఓటర్లుగానే చూస్తున్నారా? మరి మీరు ఓట్లు వేసుకొని ఓడెక్కేదాకా ఓడదాటేదాకా ఓడదాటినాక ఓడమల్లే అనే పరిస్థితి మమ్మల్ని తీసుకొస్తున్నా. అయితే గొల్లకుర్మలకైతే ప్రశ్నించే చైతన్యం, ధిక్కరించేటటువంటి మనస్తత్వం ఉన్నది. మేము ఇంకా ఓపిక పడుతున్నాం. మా ఓపికను మా సహనాన్ని పరిశీలించొద్దు. మేము ఇప్పటికి కూడా గొల్లకుర్మ ప్రియమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లకి గొల్లకుర్మ యాదవ సోదరులకు చెప్తున్నాం, ఖచ్చితంగా మనం అందరం కలిసి విడివిడిగా ఉన్నంతకాలం మనల్ని ఇట్లే పడగొడుతూనే ఉంటారు. వీళ్ళని మనల్ని పట్టింపు లేకుండా మన కనీసం దరిదాపులో కూడా అభివృద్ధి దారులు అనేటివి మనకు కనబడకుండా చేస్తున్నారు. కాబట్టి అభయస్థమని నమ్మినాం, ఇది అభయస్థం కాదు మొండిచేయి అని బడ్జెట్ కేటాయింపులో తేలిపోయింది. కాబట్టి మనం అందరం కలిసి ఐక్యంగా ఉద్యమిద్దామని చెప్పి మాట్లాడుకోవడం కోసమే ప్రజల్లోకి వెళ్తున్నాం. పల్లె పల్లెన ఈ విషయాన్ని, ఈ నిర్లక్ష్యాన్ని ప్రజల్లో ఎండగట్టడం కోసం పల్లె పల్లెన పోవడానికి వస్తున్నాం. ఈరోజు మొదటగా మనం సిద్దిపేట జిల్లా మిట్టపల్లి అర్బన్ గ్రామంలోని మిట్టపల్లి గొర్రెల కాపర్ల గొర్రెల షెడ్ దగ్గరికి వచ్చినాం. మా బాట పల్లె పల్లెన మందబాట మా కార్యక్రమం పేరు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేసిందని ఇప్పటికే మీకు తెలుస్తుంది. కానీ రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యాచరణతో మీరు ముందుకెళ్తారు? మేము ఒకటేనే, మేము మందబాట అని కార్యక్రమం తీసుకున్నాం. మందబాట అంటే మా మందల కాడికి పోవడం. ఎవరైతే నిర్లక్ష్యానికి గురై అన్ని రకాలుగా అసౌకర్యానికి గురై ఏ ఆశలతోనైతే సర్కార్ని గద్దెనెక్కిస్తే మన ఆశలను అడియాసలు చేసిందో, సర్కార్ని ధిక్కరిస్తూ దానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడగట్టి మందలుగా ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి మనము ఖచ్చితంగా ఒక పెద్ద మందని ఒకసారి హైదరాబాద్లో పెట్టి ఈ కాంగ్రెస్ సర్కారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా వెసులుబాటు కల్పించకపోగా పూర్తిగా అణిచివేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఒక మరో ఉద్యమానికి సిద్ధమవడం కోసమే మేము పల్లె పల్లెన మందబాట కార్యక్రమం పేరు మీద మందలకాడికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క గొల్ల కాపరులు మాట మీద ఉంటారు, నమ్మకంగా ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని మీరెలా చూస్తారు ఒక జిల్లా అధ్యక్షునిగా? ముఖ్యంగా గొల్ల కుర్మలను విస్మరించిన రెండు కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ మమ్మల్ని పూర్తిగా ఈ 2 బడ్జెట్లు చూసినాము. 2 బడ్జెట్లను నిర్లక్ష్యమే చేశారు మా పక్షాన. మరి మేము ఇంత నీతి నిజాయితీ గల కుటుంబాలు ఒకరి కష్టం మీద ఆధారపడకుండా మా కష్టం మాకే చాలు అనే దాని మీద మా గొర్రెల కాపర్ల సోదరులు ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ గవర్నమెంట్ల మీద ఉద్యమం చేసి అయినా మాకు ఆర్థిక వనరులు కల్పించేదాకా పోరాడతామని చెప్తున్నాం. ఓకే, అంటే సిద్ధరామయ్య ఆధ్వర్యంలో 10,000 కోట్లతో ఒక మేనిఫెస్టోగా మీకు కూడా ఒక బడ్జెట్ని కేటాయిస్తామని గతంలో ఒక ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇటువంటిది కూడా లేకపోవడం మీరెలా చూస్తారు ఒక మాజీ జిల్లా అధ్యక్షునిగా? దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ కాంగ్రెస్ సర్కారు కూడా మాకు కళ్ళబొల్లి మాటలు చెప్పి మమ్మల్ని ముంచి మోసం చేసింది. కానీ దానికి రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము ఎక్కడికక్కడ నిర్బంధిస్తాం. ఎక్కడికక్కడ మందల వారిగా ఇప్పుడు మా చైర్మన్ చెప్పినట్టుగా మందబాట బట్టి ప్రజలను చైతన్యం చేసి మేము ఒక విప్లవం తీసుకొస్తాం. మరి తెలంగాణ లోపల మళ్ళీ జనాలను కదిలించి ఈ సర్కార్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మాకు చాలా క్రూషియస్గా వాళ్ళు ఫెరోషియస్గా మమ్మల్ని డిగ్రేడ్ చేసిండ్రు. అక్కడ కూడా మాకు ఎలాంటి పొంతన లేకుండా మాకు బడ్జెట్లో కానీ మా ఊసే కానీ లేకుండా చేసిండ్రు. వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బరాబరి బుద్ధి చెప్తామని తెలియజేస్తూ ఉన్నాం సార్. అంటే అక్షరాస్యత విషయంలో వెనుకబాటుతనం ఉంటుంది, ఎక్కువ నిరక్షరాస్యులే ఉంటారు. కాబట్టి అంటే ఒక యూత్గా అంటే మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? ఏం చెప్తామంటే కనీసం ఎన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం అనేది బీసీ వాళ్ళ కోసం గొర్రెల కాపర్ల కోసం ఎంతో ప్రయత్నించింది. చాలా అంటే మంచిగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో తీసుకున్నది. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్రంలో కానీ బడ్జెట్ విషయంలో కానీ ఇలాంటి విషయాలు వీళ్ళకి సంబంధించింది గొర్రెల కాపర్లకు సంబంధించింది కానీ బీసీలకు సంబంధించింది కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక మాట రాలేదు. సో దానికి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. సో ఇలాగా మా చైర్మన్ సాబ్ చెప్పినట్టు కంపల్సరీగా మందబాటని చేస్తాం. దానికి
ఆయన బాటలో మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మందబాట కార్యక్రమంతో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర వాళ్ళు నిలదీస్తూ ముందుకెళ్తాం. ఎందుకంటే మా సంఖ్య చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల వరకు మా యొక్క సంఖ్య ఉంటుంది. అయినా కూడా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా తప్పుపడుతున్నామని చెప్పి ఈ యొక్క గొల్ల కార్మిక సంఘం సంబంధించిన రాష్ట్ర నాయకులు పోచబోయిన శ్రీహరితో పాటు ఐలయ్య రాములు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.